నమస్కారం, నేను మీ జీవిత. అర్హులకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ మరియు టూరిజం శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సమీక్ష కార్యక్రమంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి పాల్గొని అర్హులకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సర్వే చేసి లిస్టు తయారు చేసిలో ఆ లిస్టులో లేకపోయినా కూడా ఇంట్లో వస్తుంది. ఓకే, మూడో విషయం, ఒకటే ఒక సమస్య ఉంది. గతంలో ఏవైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇచ్చినప్పుడు కొందరు కట్టుకున్న వాళ్ళు అక్కడక్కడ కొన్ని అక్రమాలు జరిగి కట్టుకోకుండా వాళ్ళకి బిల్లు వచ్చింది, కానీ వాళ్ళకి బిల్లు లేదు, ఎవరో ఎత్తుకున్నారు అంటే. సో వాళ్ళకు సమస్య ఉంది. వాటిని ఏ విధంగా అధిగమించాలనేది ఇప్పుడు ఆ నార్కల్ సమీక్షలో కూడా దానిపైన పూర్తి క్లారిటీ తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి. రాజీవ్ వికాస్ కూడా బ్యాంక్ మేనేజర్ పిలిచినాం. అక్కడ ఈరోజు అక్కడ బ్యాంకు మేనేజర్స్ ను ఎంపీలు అందరూ పిలవడం జరిగింది. ఏది ఇంటర్వ్యూ పెట్టినా ఏది పెట్టినా ఆ లిస్టు అట్లాగే ఉంటుంది. ఆ లిస్టును కూడా ఫైనల్ చేసేది మీ ఎమ్మెల్యే గారే. అది లేకుండా మీరు సంతకాలు పెట్టి చేస్తే జరగదు, 100%. సో కాబట్టి సో ఐ థింక్ ఇప్పుడు ఇళ్ళ గురించి స్పష్టత వచ్చింది. ఎవరు కూడా ఆందోళన ఆ జూమ్ కాల్లో అధికారులు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, బాధితులు ఎవరు ఉంటే వార్డు వాళ్ళు ఉంటారు. స్పష్టంగా దానికి పరిష్కారం కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రోజు మీకు ఎదురు కనపడకపోయినా ఎప్పుడు పిలిచేప్పుడు వస్తాం కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం చేస్తాం. సరే, కొంత ఆలస్యమైన మాట వాస్తవం. వివిధ రకాల ఒత్తిడి కావచ్చు, రకరకాల పనులు, రకరకాల బాధ్యతలు వీటి మూలంగా కొంత సమయం అయిపోయినాం. ఇప్పటికెళ్ళి పూర్తి సమయం ఇచ్చి మీరు ఎక్కడ మీ సమస్య పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ సభ్యునిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. ఒకటి ఇళ్లకు సంబంధించి, 2 వడ్ల కొనుగోలుకు సంబంధించి, 3 రాజీవ్ యువ వికాసానికి సంబంధించి, 4వది బహుశా మీద అయిపోయినట్టుంది జై బాబు జై వీర్ కార్యక్రమం కూడా తీసుకొచ్చు. దీంతో పాటుగా మండల కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు, అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అయిపోతుంది కదా మండలం, ఇవన్నీ కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ అంశాలు అక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ది ఒక రైతు ఒకటి మాట్లాడాలి చేస్తాం. ముఖ్యంగా ఫస్ట్ అక్కడ వడ్ల కొనుగోలుకు సంబంధించి రైతులు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో, మరి మీ యొక్క మార్కెట్ నాకు తెలియదు. రైస్ మిల్లలు కాకపోతే వాళ్ళు పరిగామగా లారీలు తిప్పుకోకుండా ఆ యొక్క తరుగులు తీయడం రకరకాలు చేస్తారు. దానికి పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా రైతులు ఇబ్బంది పడకుండా అది చేయడం కోసమే ఇంక్లూడింగ్ మిల్లర్లు కూడా పిలిచినాం. ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పిలిచినాం. సో సీరియస్ కఠిన చర్యలు తీసుకుంటున్నటువంటి హెచ్చరికల కోసం, రైతులకు ఇబ్బంది కలగడం కోసం మొదటిది. రెండవది ఇందిరమ్మ ఇళ్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇది మొదటి విడత. సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు 2వ విడత కూడా వస్తుంది, అదే రేపడాల్సిన అవసరం చెప్పడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర చేసిన లెక్క చెప్తారు. ప్రతి గ్రామంలో పేదవాళ్ళు ఉంటారు. 3,500 ఇల్లు మా నియోజకవర్గం, 2,40,000 ఓట్లు. 2,40,000 ఓట్లు డివైడ్ బై 3,500 అంటే 76 వస్తుంది. అంటే ప్రతి 76 ఓట్లకు 1 ఇల్లు. ఆ ప్రకారం గ్రామానికి ఎన్ని వస్తే అన్ని లెక్క ప్రకారం కూడా జరిగింది. ఎక్కడ కూడా ఒకరికి పెంచాలంటే ఒకరికి తగ్గాల్సి వస్తుంది. ఎక్కడ తగ్గాలో ఒక చోటు పెంచడం మంచి గురించి చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం. రెండవది, సరే అందరికీ ఒకేసారి ఇవ్వలేము. ఈ రాష్ట్రంలో ఈ ఏది ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నామో ఈ విడత ఇచ్చే ఇళ్ళకే 22,000 కోట్ల రూపాయలు దీనికి అయ్యేట్టు ఖర్చు. మళ్ళీ తదుపరి కూడా విడత చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీ మాటలో నాకు అర్థమైందంటే, ప్రధానంగా నేను గమనించింది, చంద్రబాబు నాయుడు పీరియడ్లో మండలానికి ఒక 1000 చొప్పున వచ్చినాయి. ఆ రోజుల్లో అంటే తాలూకాకు 1000 వచ్చినాయి, మండలం 2,000 వచ్చినాయి. రాజశేఖర్ గారి పీరియడ్లో ఇందిరమ్మ ఇల్లు కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వం ఇల్లు రాలేదు, మనం ఇల్లు ఇస్తాం. ఇన్ని విడుదల ఇచ్చినా కూడా ఎవరు మిగిలిపోతున్నారంటే, పునాది కట్టుకుంటే బిల్లు వస్తుంది. ఆ పునాది కూడా కట్టుకోలేని వారు,
ఆ 30,000 50,000 30,000 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళే మిగిలిపోతారు. కాబట్టి మన బాధ్యత వాళ్ళను వదిలేయకూడదు. వాళ్లకు గ్రామానికి 4 ఉంటారా 5 ఉంటారా 10 ఉంటారో వాళ్ళను వదిలేయకుండా వాళ్లకు అందరికంటే ముందు కట్టియాలి. కాబట్టి వాళ్ళకి వాళ్ళు పెట్టుబడి పెట్టుకోలేకుండా ఎట్లా అన్నప్పుడు మహిళా సంఘాలను పిలిచి మాట్లాడి లేదా కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడి బ్యాంకు ద్వారా మహిళా సంఘాన్ని తప్పించి వాళ్ళ ద్వారా ఇల్లు కట్టించి ఆ వాళ్ళతోటి అడ్వాన్స్ గా కాయిదాలో చెక్కులో తీసుకుంటుంది వాళ్ళ ఇల్లు పూర్తి చేయించే విధంగా చేస్తే వాళ్ళకు తృప్తి, మనకు కూడా తృప్తి. లేని వాళ్ళకి ఇల్లు కట్టించే ఖర్చులు చేస్తే ఆ ప్రకారం చేసే ఖర్చులు ఇస్తున్నాం. సరే మిగతా వాళ్ళు సరే ఆ ఏదైతే బేస్మెంట్ కట్టుకున్నామో తర్వాత బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళకి రాదు, కోఆర్డినేట్స్ ఉంటాయి అంటే ప్లాట్ ఫోటో ఇవ్వాలి, కానీ సైజు 400 నుంచి 600 అడుగుల కంటే ఎక్కువ కట్టడానికి రకరకాలు. వీటన్నిటిపైన ఎట్లయిందంటే పూర్తి స్పష్టత ఇప్పుడు నాగరికల్ కలెక్టర్ ఆఫ్ మీటింగ్ లో స్పష్టత వస్తుంది. కాబట్టి ఆ ముఖ్యులు పరిమితి మొత్తం అర్థమవుతుంది. అంటే వీలైనంత వరకు అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన చేసే కథ చేస్తుంది. రెండవది సరే ఇందిరమ్మ ఇల్లు కొందరికి వస్తాయి, కొందరు రాకపోవచ్చు. అంటే రాజీవ్ వికాసం ఉంది, రాజీవ్ వికాసం కూడా అందరికీ రాదు. కాకపోతే 50,000 నుంచి 2 లక్షల 4 లక్షల దాకా ఉంది. 50,000 అయితే 100% సబ్సిడీ, ₹1,00,000 అయితే 90%, 2 లక్షలు అయితే 80% ఉంటుంది, 4 లక్షలు అయితే 70% ఉంది. సో ఎక్కువ మందికి అవకాశం రావాలంటే కొంత గ్రామానికి ఇంత మొత్తం ఓవరాల్ తాలూకు ప్రతి గ్రామాల్లో నిరుద్యోగ యువత ఉంటారు కదా, నిరుద్యోగులు ఉంటారు, మన నాయకుల కట్టులు ఏం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి 2 లక్షల రూపాయల వరకు దరఖాస్తు పెట్టుకుంటే కొంత ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. ఉన్న ఎంపీలు చెప్తా ఉన్నాం, ఇళ్ల విషయంలో కానీ రాజీవ్ యువ వికాసంలో కానీ అంతిమంగా నియోజకవర్గ శాసన సభ్యుడు చేసిందే ఫైనల్, వాళ్ళ సంతకం లేకుండా ఏ ఒక్కరు కాకూడదు. అక్కడ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలో అంటే నాగరికల్ జిల్లాకు సంబంధించిన 3 ఎంపీలు కూడా అక్కడ కావాలా, మిగతా 4 ఎంపీలు కూడా ఆర్ఆర్డీ సంబంధించి ఇదే రూల్ వర్తిస్తుంది. అంతిమంగా ఇళ్ల శాంక్షన్ అనేది ఇల్లు సెలెక్ట్ చేసేది ఎంపీడీఓలు కాదు, ఇల్లు సెలెక్ట్ చేసేది గ్రామంలో ఉన్న ఇందిరమ్మ కమిటీలు. వాళ్ళు సంతకాలు పెట్టి శాసనసభ్యులకు ఇస్తే అవి వారు వెరిఫై చేసి కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే వారు కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ వాటిని ఎంక్వైరీ చేసి బోగస్ లేవని నిర్ధారణ చేసుకొని లిస్ట్ ఇస్తే ఆ లిస్టును ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి ఇన్ఛార్జి మంత్రికి ఇస్తే ఇన్ఛార్జి మంత్రి సంతకం పెడితేనే శాంక్షన్ అవుతుంది. అందరిని పిలవడం ఉద్దేశం ఏంటంటే శాంక్షన్ చేయిస్తా ఉన్నాం, కానీ ఎవరికి ఇల్లు ప్రొసీడింగ్ వస్తుంది, ఇల్లు కట్టుకోకుండా ఊరికనే ఉంటే ప్రభుత్వానికి వచ్చే పెద్ద ఉపయోగం లేదు. ముఖ్యంగా మన పార్టీ కూడా వచ్చే మంచి పేరు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇల్లు కట్టుకునే వాళ్ళకు అందరికీ గ్రామానికి ఒకరిని రావాలని చెప్పినాం. మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఎంపీడీఓల దగ్గర లిస్టులు ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో, ఎవరికైతే అంటే ఇల్లు లేవో అందరి ఇల్లు కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టారు సార్. జరిగింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రోజు మనం సమావేశమైనది ముఖ్య ఉద్దేశం. నేను కొద్దిగా మొదలు వస్తే ఈ ఎంపీడీఓలతో మాట్లాడాల్సి ఉంటే మనమందరం ఇండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇందులో కూడా ఒకరిద్దరు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ ప్రియారిటీ కింద ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కి మీకు అందరికీ తెలుసు 3,500 ఇండ్లు శాంక్షన్ చేసి ఉన్నారు. అవి మనం అందరికీ ఇవ్వగలరు కాదు అన్ని ఊర్లలో, కానీ ఎక్కువైపోతున్నాయి. ఎంత 8,000 కావాల్సి వచ్చింది ఒక లిస్టు తయారు చేస్తే. మీ అందరి రిక్వెస్ట్ కానీ లేని వాళ్ళు వచ్చినా కూడా చాలా మంది మీ లిస్ట్ ఇప్పటికే ప్రతి ఒక్క ఎంపీడీఓ మండలాలకు సంబంధించి మన 7 మండలాలకు సంబంధించి దాదాపుగా 8,000 మందికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 3,500 ఉన్నాయి. ఈ 3,500 నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం, మీకు కూడా తెలుసు. మీరు కూడా అదే విధంగా
ఈ రోజు ఆ విధంగానే మీరు కూడా తయారైన చాలా సంతోషం, హ్యాపీ డే. ముఖ్యంగా ఒక గ్రామంలో 50 ఇళ్ళు కావాలని కోరుకున్నాం మనం. ఈ 50 ఇళ్లలో 25 ఇళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఇమీడియట్ గా. నేను కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం మనం కాంగ్రెస్ వాళ్ళం. కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు ఉద్యమం చేసినట్టుగా చేసి ఎన్నో బాధలు పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనం ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరిని కల్వకుర్తి న్యాయస్థానం 4 రోజుల జైలు శిక్ష, 100 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. వాంకూరు మండలం ఉల్లంపల్లికి చెందిన నాగార్జున, కల్వకుర్తి మండలం తిమ్మరాశిపల్లికి చెందిన నరేందర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపరచగా జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. జమ్మూలోని షోపియన్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరగబోతోంది. స్థానిక అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో బలగాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. బలగాలు ఎదురుదాడి చేయడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జిల్లేల రాములను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాములకు పదవి రావడంపై గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నమ్మకం ఉంచి తనకు పదవి కట్టబెట్టినందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధ్యల చంటి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లను కలిసి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా కోఆర్డినేటర్లు పనిచేయాలని అన్నారు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు. ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శిస్తారని సమాచారం. ఆ తర్వాత తిరిగి బెంగళూరుకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కల్వకుర్తి మున్సిపల్ పట్టణానికి చెందిన భగత్ సింగ్ తాండాలోని నూతన దేవాలయంలోని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ 25,000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమోని రమేష్ గౌడ్, భగత్ సింగ్ తాండా నాయకులు రాజు నాయక్, బాలు నాయక్, హరియా నాయక్, దేవేందర్ నాయక్, భాస్కర్ నాయక్, జోడు నాయక్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.